హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. ఈ ఆఫీస్లో రూమ్ కీస్ ఇస్తారంటే ఇక్కడికి వచ్చామండి. యాక్చువల్గా మేము 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఒక రూమ్కి మాత్రమే ఇచ్చారు. సెకండ్ రూమ్కి పక్క స్ట్రీట్లో ఉన్న ఆఫీస్లో ఇస్తారంటే సిద్ధొక్కడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా మేమందరము లగేజ్ తీసుకొని ఫస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా లగేజ్ అంతా పైన పెట్టేసాము. సిద్ధు కాల్ చేశారు, నాకు కీ ఇవ్వట్లేదు ఒక్కడిని అనేసి. మీరు రండి అని అంటే మళ్ళీ అందరం వెళ్ళాము. అప్పుడు ఫ్యామిలీ అనేసి చూసి మాకు కీ ఇచ్చారు. అక్కడ సెకండ్ రూమ్ చూస్తే చిన్నగా ఉంది, మళ్ళీ పక్క స్ట్రీట్లో కదా, దూరం అయిపోతుంది అనేసి ఆ రూము ఇంకా అలాగే వదిలేసాము. ఇక్కడికి వచ్చేసరికి రూమ్ క్లీన్ చేస్తున్నారు, అందుకే కుష్ పాపని తీసుకొని మేము కిందే ఆగిపోయాము. క్లీనింగ్ అంతా అయిపోయాక వెళ్ళొచ్చు అనేసి. రూమ్లో అత్త ముక్కరు ఉన్నారు, సీను, శ్రవంతి, నాని, మహేందరు, నలుగురు మళ్ళీ కిందికి వెళ్ళిపోయారు. కాలి నడకన మెట్లెక్కి వస్తామనేసి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, సీను వాళ్ళు కాలి నడకన వస్తామని మొక్కుకున్నారు దేవుడికి, కానీ మాతో పాటే వస్తున్నారు అనేసి. అవును, మాకు రూమ్స్ దొరుకుతాయో లేదో, మళ్ళీ పాపతో కష్టం అవుతుంది అనేసి వచ్చారు మాతో. మళ్ళీ రూమ్స్ బుక్ అయ్యాయి కదా, రూమ్లోకి వెళ్ళాక వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయారు కిందికి. మేము రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత స్నానాలు అవి చేసి మళ్ళీ లంచ్ చేయడానికని వచ్చాము. మేము లంచ్ చేసే టైంకి మా మర్రి వాళ్ళు కూడా కొండపైకి వచ్చేసారంట, కాల్ చేశారు. ఆ టైంలో వాళ్ళు లంచ్ చేశారు. అందరం కలిసి మళ్ళీ తలనీలాలు ఇవ్వడానికి అనేసి కళ్యాణ కట్టకు వచ్చేసాము. ఇప్పుడు కుష్పాపకి ఫస్ట్ టైము తిరుపతిలో హెయిర్ కట్ చేయించడం, గుండు చేయించడం. ఆ గుండు తీస్తున్న ఆవిడ వీడియో తీయొద్దని అంటుంది, అందుకే ఆపేసేయమని చెప్పాను. పాప ఏడుస్తుంది అనుకున్నాను, కానీ కామ్గా కూర్చొని ఉంది, ఏడవలేదు. గుండు అయ్యాక ఇంకా నా హెయిర్ లేదు అంటూ నవ్వుకుంటుంది. గుండు అవ్వగానే రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఇప్పుడు కోనేరుకి వెళ్తున్నాము అందరి డిసిజన్తో. చాలా ఎండగా ఉంది, దాహం బాగా వేస్తుంది. కానీ ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ చేశారు కదా తిరుమలలో. అక్కడ సీన్ చేతిలో ఉంది చూడండి గ్లాస్ బాటిల్, అదొకటి తీసుకున్నారు. తీసుకోవచ్చు ఇంకా, కాకపోతే పగిలిపోతాయనే టెన్షను. ఆ బాటిల్ ఒకటి నింపేసి అందరం ఒకేసారి తాగేస్తే అవి అసలే సరిపోవట్లేదు. వాటర్ ఉంటున్నాయి, కాకపోతే పట్టుకోవడానికి బాటిల్సే ఉండట్లే. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చేసాము దర్శనానికి. ఇది దర్శనం అయిపోయిన తర్వాత వీడియో. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ తీసుకెళ్ళకూడదు కదా. ఇంకా మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్యూ లైన్లో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఆగిపోయాము మేము. ఇంకా ప్రసాదం పెడితే మేము తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాము. అప్పుడు ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేశారు. చిన్ని ఇంకా అత్తమ్మ ముందు వెళ్ళిపోయారు, మేము వెనక్కి అయిపోయాము. ఆ టైంలో మాకు చాలా టెన్షన్ అనిపించింది.
బయటికి వచ్చాక కలిసారు వాళ్ళు. దర్శనం టైంలో కూడా మాకు కలవలేదు. సిద్ధు ఏమో రూమ్కి వెళ్ళాడు, అక్కడ రూమ్కి వెళ్ళిపోయారు ఏమో అనేసి. అక్కడికి వెళ్తే లేరంట, ఇంకా మొబైల్స్ తీసుకొని వచ్చారు. వచ్చాక ఈ వీడియో అంతా తీస్తున్నాం. చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. కాకపోతే నాకు ఒక్కటి చాలా మిస్ అయ్యాను నేనైతే. ఈ షెడ్ అదంతా నాకు నచ్చలేదు. ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడే చాలా బాగుండే. స్టెప్స్ పైన కూర్చొని టెంపుల్ని చూస్తుంటే మధ్యలో అంతా ఓపెన్ ప్లేసు, చాలా ప్రశాంతంగా అనిపించేది చూస్తుంటే. ఇంకొకటి ఏంటంటే ఓం నమో వెంకటేశాయ అనే వాయిస్ ఎక్కడికి వెళ్ళినా వినిపించేది తిరుమలలో. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, అసలు ఆ వాయిసే లేదు. అదొక్కటి చాలా మిస్ అయ్యాను నేనైతే తిరుమలలో. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుందామని ఆగాము. ఇంకా ఫొటోస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. టైం 10:30 అవుతుంది. మాకు 8:30 to 10:30 2 hours పట్టింది దర్శనానికి. దర్శనం బాగా జరిగింది. ఇంకా నైట్ మేమేం తినలేదు, వెళ్ళి పడుకొని పోయాము అంతే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అందరము స్నానాలు చేసుకున్నాము, రెడీ అయిపోయాము. కానీ పాప లేవలేదు. ఆ పాప లేచాక ఇంకా తనకు స్నానం చేపించి టిఫిన్ చేపించాలి. పాపను ఎప్పుడు మేము లేపము, తనే లేవాల్సింది అంతే. రూమ్స్ మాత్రం పెద్దగా ఉన్నాయి. ఇది కబోర్డు. అక్కడికే టిఫిన్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. మేము కూడా అక్కడే తీసుకొని టిఫిన్ చేసాము. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక యానిమల్ కనిపిస్తుంది చూసారా, దాని పేరు నాకు సరిగ్గా తెలీదు. పాప టిఫిన్ చేయలేదు, అయితే బాక్స్లో తీసుకెళ్తున్నాను. మమ్మీ నా టిఫిన్ దానికి వేసే అని చెప్తే వడ వేస్తున్నారు. తినేసింది పాపం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.